రైతులకు గుడ్ న్యూస్. ఖరీఫ్ సీజన్ సాగునీటిని ముందుగానే విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సాగునీటిని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ మారిశెట్టి సునీల్ గోదావరి సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులు సాగునీటిని విడుదల చేశారు. నీటి సంఘం అధ్యక్షులు సానా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి విడుదలను రైతులు సద్వినియోగం చేసుకుని ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు చేపట్టవచ్చునని చైర్మన్ మారిశెట్టి సునీల్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కోరారు. మరి రైతులు వెంటనే ఖరీఫ్ వ్యవసాయ పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు కోరుతున్నారు. మరి మీరు చూడండి. సార్ అద్దర్ కాటన్ నిర్మించిన ఈ ధవళేశ్వరం బ్యారేజ్ జంటా రైతులకి ఎన్నో ఏళ్ల తరబడి సేవలు అందిస్తూ ఉంది. ఈరోజు గోదావరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తూర్పు డెల్టా పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశాము. ఈరోజు ఇంతటి మహత్తర కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 500 క్యూసెక్కుల నీటిని తూర్పు డెల్టా విడుదల చేయడం జరిగింది. అలాగే రైతులు దమ్ము చేసుకునే సమయానికి అవసరాన్ని బట్టి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ ప్రతి ఎకరానికి కూడా నీరు అందే విధంగా ప్రణాళికలు రూపొందించాము. ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందేలాగా మనం ఏర్పాటు చేశామంట. ఈరోజు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షుల సమక్షంలో, అలాగే ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీరు విడుదల చేయడం జరిగింది. ప్రతి రైతుకి మేలు చేస్తామని కొత్తగా ఏర్పడిన మా డిస్ట్రిబ్యూటివ్ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ, నీటి సంఘాలందరూ కూడా రైతులకు తోడ్పడి ఉండి ప్రతి కాలువను దగ్గర ఉండి తవ్విస్తూ ఉన్నాము. పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. నీరు చక్కగా పారి రైతుల పంటలు సుభిక్షంగా పండి వారి కుటుంబాలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి. సర్వే జనా సుఖంగా.